హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వీతా సిస్టర్స్. ఇవాళ క్రిస్పీ కార్న్ చీజీ కట్లెట్స్. అవునండి. కానీ వితౌట్ ఆలు అనమాట. కానీ వీటికి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కార్న్. ఏదో స్వీట్ కార్న్ కానీ, నార్మల్ కార్న్ కానీ ఏదైనా యూజ్ చేయొచ్చు. సో, ముందుగా అయితే ఈ విధంగా నేను ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ అయితే తీసుకోవాలి. ఇక్కడ ఒక కప్పు అయితే కార్న్ తీసుకున్నాను. నేను తీసుకున్నదైతే స్వీట్ కార్న్. సో, మీరు నార్మల్ కార్న్ అయినా తీసుకొని ఈ విధంగా అయితే గ్రైండ్ చేసేసుకోవాలి. కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి. మరి నున్నగా చేసుకోవద్దండి. సో, అలా చేసుకున్న తర్వాత ఒక ముక్కాలు కప్పు వరకు అయితే క్యాప్సికమ్ ముక్కలు, అలాగే క్యారెట్ తురుము చాలా చిన్నదిగా చేసుకోండి. అప్పుడే బావుంటది. ఒక 3 పచ్చిమిర్చీలని బాగా పేస్ట్‌గా చేసేసి వేసుకోండి. హాఫ్ కప్పు వరకు అయితే కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసుకోవడం వల్ల మనకు మంచి ఫ్లేవర్ యాడ్ అవుతది. ఇది వేసుకున్న తర్వాత ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ వరకు అయితే కారప్పొడి, మనం ఆల్రెడీ పచ్చికారం వేసాం కాబట్టి సో మీరు వాటిని చూసుకొని వేసుకోండి. హాఫ్ టీ స్పూను ధనియా పౌడరు, అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు. ఇక్కడ ఇంకొకటి వచ్చేసి మనము గరం మసాలా వాడుతున్నాము. హాఫ్ టీ స్పూన్ వేసుకోండి. చాట్ మసాలా కూడా హాఫ్ టీ స్పూను ఉంటే చాట్ మసాలా వేసుకుంటే మంచి ఫ్లేవరు, లేదన్నా స్కిప్ చేయొచ్చు. అలాగే తగినంత సాల్ట్ కూడా వేసుకొని ఒక స్పూను బియ్యం పిండి డ్రైదేనండి, ఇంట్లో ఆల్రెడీ చేసుకొని ఉంటాం కదా అది. అలాగే ఒక స్పూన్ వరకు అయితే శనగపిండి వేసుకున్నాను. సో వీటితోనే మనము అంతా బైండింగ్ చేసుకోవాలి. సో మనం ఆలు వాడట్లేదు కాబట్టి సో మనకి ఇక్కడ మెయిన్ వచ్చేసి బైండింగ్ కోసము శనగపిండి వాడుతున్నాము. సో శనగపిండి వద్దు అనుకున్న వాళ్ళు అయితే మీరు ఆలు బాయిల్ చేసేసుకొనేసి దాన్ని స్మాష్ చేసేసుకొని ఈ విధంగా అయితే మీరు ఇందులో కలుపుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి మనకు పిండి ఎంత క్వాంటిటీ పడుతుంది అన్నదా డిసైడ్ చేసుకోవడానికి నేనైతే ఒక టిప్ చెప్తాను. మనం తీసుకునే కార్న్‌లో తడి ఉండేదాన్ని బట్టి మనం పిండి వేసుకోవాలండి. సో నేనైతే నేను తీసుకున్న కార్న్ ఫ్రెష్‌ది అవ్వడం వల్ల కొద్దిగా తడి ఎక్కువ ఉంది. సో అందుకోసం నేను ఎక్స్ట్రా మరొక 2 స్పూన్స్ శనగపిండి, అలాగే 1 స్పూన్ వరకు అయితే బియ్యం పిండి వేసుకున్నాను. సో ఇక్కడ చూడండి, నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చే వరకు అయితే మనం బైండింగ్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఈ విధంగా ఒక ఉండగా తీసుకొనేసి స్ప్రెడ్ చేసేసుకొనేసి నేను మధ్యలో చీజ్, అంటే నా దగ్గర మొజిల్లా చీజ్ ఉంది. సో అదైనా పెట్టుకోవచ్చు, లేదా క్యూబ్ పెట్టుకోవచ్చు. లేదు అంటే మనకు ఒక స్ప్రెడ్ పేపర్ లాగా వస్తుంది కదా, సో దాన్నైనా కట్ చేసుకొనేసి ఈ విధంగా స్టఫ్ చేసేసి రోల్ చేసేసి ఈ విధంగా అయితే కాస్త తిన్నుగా, మరీ మందంగా పెట్టుకోకండి, లోపల ఉడకడానికైతే కష్టంగా ఉంటుంది. సో పచ్చిగా ఉంటుంది. సో ఈ విధంగా తిన్గా చేసి ఇప్పుడు దీనిపైన కోటింగ్ కోసం నేను వచ్చేసి సూజీ రవ్వ, మనకి తెల్ల ఉప్మా రవ్వ ఉంటుంది కదా, సో దాన్ని తీసుకొని ఈ విధంగా ప్లేట్లో అయితే కోట్ చేసేసాను. సో ఇలా కోట్ చేసేసి అన్నీ ఒక ప్లేట్లో అయితే మనం ముందుగానే పెట్టేసుకోవాలి. సో మనకు అప్పుడు ఇవి పెట్టుకుని ముందుగానే ఆయిల్ కూడా మనం డీప్ ఫ్రైకి తగినంత, అంటే డీప్ ఫ్రై కాదు షాలో ఫ్రైకి, సో తక్కువగా ఆయిల్తోనే సరిపోతుంది. సో ఈ విధంగా అయితే ఒక వెడల్పుగా ఉన్న ప్యాన్లోకి ఆయిల్ పోసేసి స్టవ్ ఆన్ చేసుకోవాలి. సో అది హీట్ అయ్యేలోపు మనం వీటిని కట్లెట్స్ నుండి రెడీ చేసేసుకోవచ్చు. సో ప్యాన్లో ఆయిల్కి తగినన్ని అయితే కట్లెట్స్ వేసేసి మనము కాస్త మీడియం ఫ్లేమ్లో, అంటే లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల పైన అయితే మాడుతుంది, అంటే కలర్ వచ్చేస్తుంది కానీ బట్ లోపల మాత్రం అలాగే ఉండిపోతుంది. సో మనకి లోపల వేగకుండా పచ్చిగా ఉండిపోతుంది. సో కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొనేసి అటువైపు తిప్పించుకుంటూ మనం ఈ విధంగా మంచి కలర్ వచ్చేలాగా అయితే వేయించుకోవాలి. అంతేనండి. వేడి వేడిగా పిల్లలకైతే సాస్లో ఈ విధంగా సర్వ్ చేయండి, చాలా ఇష్టంగా తింటారు. అలాగే ఆ చీజ్ చూస్తే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. మనకి కూడా చాలా బాగుంటుంది అండ్ టేస్టీ, హెల్తీగా కూడా ఉంది ఈ రెసిపీ. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.